క్యారెట్ రైస్కి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, 2 లవంగ ముక్కలు, అలాగే దాల్చిన చెక్క, ఇంకా జీలకర్ర, ఆవాలు, కొద్దిగా శనగపప్పు. స్టవ్ మీద బాండీ పెట్టి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, అలాగే శనగపప్పు, జీలకర్ర, ఇప్పుడు దాల్చిన చెక్క అండ్ లవంగాలు కూడా యాడ్ చేసుకుందాము. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఇవి కూడా వేసి సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఆనియన్ సాఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు క్యారెట్ తురుము వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు కుక్ చేసుకుందాము. ఇప్పుడు చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాము. ముందుగా చల్లారబెట్టుకున్న రైస్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈరోజు మా వారికి కూడా బాక్స్ ఇదే పెడుతున్నాను, క్యారెట్ రైస్ని. అలాగే కొంచెం నిమ్మ చెక్క కూడా యాడ్ చేస్తున్నాను. అంటే మొత్తం రైస్లో కలిపితే ఫ్లేవర్ చేంజ్ అవుతుందేమో అనేసి సపరేట్గా బాక్స్లో పెడతాను. Thank you all. Thanks for watching. Keep smiling. Please subscribe my channel and like and share. Thank you.